ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. యేసు ప్రభు మనకి ఆశీర్వాదములు కలిగజేయటానికి, మన ఎట్లా గొప్ప కార్యాలు చేయటానికి ఏవి కూడా అడ్డుకోవు. ఒక సమాజ మందిరపు అధికారి యాయీరు తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, లేదా చనిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ తల్లిదండ్రులైనా మరి ఎంతో బాధలో ఉంటారు, వేదనలో ఉంటారు, నిరీక్షణ కోల్పోతారు. లేదా మనకున్న పరిస్థితుల్లో మనం ఆశిస్తున్న పరిస్థితి, లేదా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దీవెనలు, ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు రానప్పుడు కృంగిపోతున్నటువంటి పరిస్థితి, మనల్ని అందరూ వెనకలాగుతున్నటువంటి పరిస్థితి, ఎన్నో మాటల ద్వారా ఇంకెందుకు ప్రార్థనలు, ఇంకెందుకు నీ ప్రయత్నాలు అన్న విధంగా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. యేసు ప్రభు ఒక మాటే చెప్పాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని. ఇదే వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నది అంటే నిజము. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకున్న ఎటువంటి పరిస్థితులైనా నమ్మిక మాత్రం ఉంచుము అని యేసు ప్రభు నీకు చేయి అందించి నిన్ను బయటకు లాగలడు అని ఈ వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆ చిన్నదానికి ఉన్న పరిస్థితిలో యేసు ప్రభు వెళ్ళి తలితాకుమి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. తలితాకుమి అనగా చిన్నదాన లెమ్మని అర్థం. వెంటనే ఆ చిన్న బిడ్డ లేచినట్లుగా నడవసాగినట్లుగా చూస్తున్నాం. తలితాకుమి అని మన ఎటువంటి పరిస్థితుల్లోనైనా యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా లేచి నడవమని, ఆ పరిస్థితులు వదిలిపెట్టి లేచి ముందుకు సాగుమని, భయపడక నమ్మిక మాత్రం ఉంచుమని. ఇవి ఎంతో ధైర్యపరిచే వాక్యాలు కదా. కేవలం మన మనసును కుదుటపరుచుకునే వాక్యాలు మాత్రం కాదు. ఇవి దేవుడు మన పట్ల జరిగించేటువంటి వాక్యాలు, మనం స్పష్టంగా చూచేటువంటి వాక్యాలు. ఏదో మనల్ని అప్పటికప్పుడుకి సాటిస్ఫై చేసి నిమ్మళపరిచేసి మనల్ని వదిలిపెట్టేటువంటి వాక్యాలు కాదు. మన జీవితంలో ఈ వాక్యాలు నెరవేరేటువంటి వాక్యాలు. భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచి ఆయన వైపు చూద్దాం. ఏ పరిస్థితులైనా మరి యాయీరుకి కలిగిన పరిస్థితి తనకి సపరేట్, తనకి అటువంటి పరిస్థితి. మనకి ఏ పరిస్థితి అయినా కూడా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని దేవుని చేపట్టుకుందాం. ఆయనే మిగతా అన్ని చూసుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయని కనుక ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ అద్భుతమైన కృపము నిమిత్తమై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని ప్రభా, నీ మీద నమ్మిక ఉంచుతున్నాం తండ్రి, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాం. భయపడే హృదయాలను కుదుటపరిచి నీ యొక్క గొప్ప కార్యములు జరిగించి మా పరిస్థితుల్లో నుంచి లేచి నడిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.